స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అనంతపురం జిల్లాలో ఈరోజు రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గించిన తర్వాత ఈ వారం కాలంలోనే వందల కొద్ది ట్రాక్టర్లు బుక్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం ఈరోజు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న ప్రధానమంత్రి చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చూసినా కానీ మీరు ట్యాక్సులు పెంచిన దాఖలాలే ఉన్నాయి, కానీ ఎప్పుడు ట్యాక్సులు తగ్గించిన దాఖలాలు లేవు. ఈరోజు 5 స్లాబ్ల కింద ఉండే ట్యాక్సుల్ని జిఎస్టీని తీసుకొచ్చి కేవలం 2 స్లాబ్ల కింద చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా, కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా నిత్యావసర ధరలు అయితే ఏమి, అలాగే రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు అయితే ఏమి, ఇవన్నీ ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది. గతంలో ట్రాక్టర్ల మీద 12% ఉండేది, ఈరోజు కేవలం 5% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారంటే 7% సేవింగ్ జరుగుతూ ఉంది. అలాగే గతంలో నిత్యావసర సరుకులు కొన్ని 18% ఉండేటివి, కొన్ని 12% ఉండేటివి, అవన్నీ తీసుకొచ్చి ఈరోజు కేవలం 5% మాత్రమే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే గతంలో 5% ఉండే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో, పాలు, పెరుగు లాంటివి, వాటి మీద జిఎస్టీ లేకోకుండా చేయడం జరిగింది. అంటే 0% కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో అనంతపురం అంటానే కరువు జిల్లాగా పేరుండేది. దాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్గా నిలిపి ఈరోజు దేశంలోనే అనంతపురం జిల్లాలోనే ప్రప్రథమ స్థానంలో పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాను. దేనికంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు 2013లో తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేశారు. అప్పుడు గతంలో కేవలం 1800 క్యూసెక్లు మాత్రమే అనంతపురం జీడిపల్లి రిజర్వాయర్కి వచ్చేది. కానీ ఈరోజు గత 100 రోజుల్లో 3500 కోట్లతో కంప్లీట్ చేసి ఈరోజు 1800 క్యూసెక్లని 3800 క్యూసెక్లు నీరు అనంతపురం జిల్లాకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి దాదాపు కుప్పం వరకు 475 చెరువులు నింపుకుంటూ కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి. ఇవన్నీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యపడింది. గత 5 ఏళ్లలో మీరు చూశారు, ఎక్కడే కానీ చుక్క నీరు తెచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఎవరికే కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మా ముఖ్యమంత్రి వారిలో కమిట్మెంట్తో ఉండే ముఖ్యమంత్రులు ఏదైతే చెప్పారో అది చేసే పరిస్థితి మీరు చూశారు. తల్లికి వందనం గతంలో కేవలం ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే తల్లికి వందనం అంతమందికి ఇచ్చే పరిస్థితి. అలాగే దీపకం పథకం కింద 3 సిలిండర్లు. ముఖ్యంగా మొన్నటికి మొన్న డిఐసి 16,347 ఉద్యోగాలు ఏదైతే మేము సూపర్ 6లో చెప్పామో దాన్ని కంప్లీట్ చేసి మొన్న లాస్ట్ వారంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి. గతంలో లాగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మేము అబద్ధాలు చెప్పి పవర్లోకి రాలేదు. గతంలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వని చెప్పేసి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వచ్చి సర్వనాశనం చేసి స్టేట్ని 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి. కానీ కేవలం సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి డెవలప్మెంట్స్, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాదాపు ఈ సంవత్సరం కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే అది కేవలం మా ముఖ్యమంత్రి మీద, అలాగే మా యువ నాయకుడి మీద, నారా లోకేష్ గారి మీద నమ్మకంతో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే మా గవర్నమెంట్ మీద నమ్మకంతో అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. 10 లక్షల కోట్ల పెట్టుబడులే కాకుండా 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ మీద నమ్మకంతో వస్తాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.